మూడు వరుస పొరపాట్లు తెనాలి పర్యటన జగన్ స్పీచ్ వెన్నుపోటు దినం జగన్ డుమ్మా అమరావతి డిబేట్ ఇష్యూ హ్యాండ్లింగ్ లో పొరపాట్లు వైసీపీ లెక్క తప్పుతోందా? వారం రోజుల్లో మూడు వరుస పొరపాట్లు ఎమోషనల్ తో తీసుకున్న నిర్ణయాలతో వైసీపీ లెక్క తప్పుతోందా? ఆ పార్టీలో అసలు ఏం జరుగుతోంది తెలుసుకుందాం. రాజకీయాల్లో ప్రతి అడుగు ఆచితూచి లెక్క చూసుకుని వెయ్యాలి అంటారు. ప్రతివ్యూహాలతో నిండి ఉండే పాలిటిక్స్లో ఒక్క పొరపాటు మొత్తం రాజకీయ పార్టీ దిశను మార్చేస్తుంది. అలాంటిది జూన్ నెల వచ్చిన మొదటి వారం రోజుల్లోనే ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైసీపీ వరుసగా మూడు పొరపాట్లు చేసింది అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా తెనాలి పర్యటనలో జగన్ స్పీచ్. తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు రోడ్డుపై లాఠీలతో కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాళ్ళంతా గంజాయి బ్యాచ్ అని మత్తులో కానిస్టేబుల్ను కొట్టారని అధికార పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అందుకనే పోలీసులు ఆ విధంగా దండించాల్సి వచ్చిందని అధికార పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రచారం జరుగుతోంది. అయితే వాళ్ళు దళిత మైనారిటీ వర్గాలకు చెందిన యువకులని, దేశంలో చట్టం ఉండగా ఇలా పోలీసులు దాడి చేయడం కరెక్ట్ కాదని ప్రజా సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. ఈ విషయమై ప్రతిపక్షం కూడా గట్టిగానే స్పందించింది. వైసీపీ అధినేత జగన్ హుటాహుటిన తెనాలి వెళ్లి ఆ యువకులను పరామర్శించారు. అయితే అసలు ఈ ఘటనలో నిజానిజాలేంటో తెలవకుండా ఎందుకంత హడావిడిగా వెళ్లారు అనేది ఇప్పుడైన ప్రత్యర్థి పార్టీలు వేస్తున్న ప్రశ్న. పైగా వెంటనే టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా డాక్టర్ సుధాకర్ అంశం తెరపైకి వచ్చింది. మాస్క్ అడిగినందుకు ఆయనకు పిచ్చివాడని ముద్ర వేసి చనిపోయేదాకా పరిస్థితి తీసుకువచ్చారంటూ అప్పటి జగన్ ప్రభుత్వంపై దాడి మొదలైంది. మరోవైపు తెనాలిలో జగన్ ఇచ్చిన స్పీచ్ కూడా స్పష్టత లేకుండా సాగింది. నిజానికి ఇలాంటి అంశాల్లో ప్రతిపక్షాల ముందుగా ఒక బృందాన్ని పంపించడము లేక నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేయడము రాజకీయాల్లో సాంప్రదాయంగా వస్తున్న విధానం. పోలీసులపై చట్టపరమైన చర్యలు, ఆ యువకులపై ఉన్న కేసుల విషయం పక్కన పెడితే ఆ ముగ్గురి విషయమై స్థానికులు చెబుతున్న దాని ప్రకారం ఎక్కువగా నెగిటివిటీని సోషల్ మీడియాలో కనిపిస్తోంది. తెనాలి పర్యటన జగన్కు కానీ వైసీపీకి కానీ రాజకీయంగా ఏ విధంగానూ లాభించిన అంశం అన్న విశ్లేషణ ఎక్కువగా వినిపిస్తుంది. ఈ విషయాల్లో వెంటనే పర్యటనకు వచ్చిన జగన్ వేగాన్ని ప్రశంసిస్తూనే ఎంచుకున్న అంశం కరెక్ట్ కాదన్న అభిప్రాయం ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇక రెండవది వెన్నుపోటు దినం జగన్ డుమ్మా. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని, కూటమి గెలిచిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా గుర్తించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన మాటతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజున కీలక నేతలు అందరూ వైసీపీ శ్రేణులతో కలిసి నిరసనలు జరిపారు. బొత్స లాంటి సీనియర్ నేత కూడా నిరసన చేస్తూ ఎండవేడి తట్టుకోలేక నిరసన కార్యక్రమంలోనే సొమ్మసిల్లారు. 2024 ఎన్నికల తర్వాత ఏడాది కాలంలో వైసీపీ చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం ఇదే. దానితో కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున ఈ నిరసనలో పాల్గొన్నారు. కానీ విచిత్రంగా ఈ ప్రోగ్రాంకి పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినంలో పాల్గొనలేదు. అంతకుముందు రోజు తెనాలి పర్యటన చేపట్టిన జగన్ జూన్ 4న బెంగళూరు వెళ్ళిపోయారు. ఆ విషయం తెలిసి ముందుగా షాక్ తినేది వైసీపీ శ్రేణులే. బహిరంగంగా వాళ్ళు చెప్పకపోయినా ఇలా అంతా ముఖ్యమైన కార్యక్రమంలో పార్టీ అధినేతలతో రాష్ట్రంలో ఎక్కడా పాల్గొనకపోవడంపై వారిలో తీవ్ర అసంతృప్తి కలిగిన మాట వాస్తవం. ఇక మూడవది అమరావతి డిబేట్ ఇష్యూ హ్యాండ్లింగ్లో పొరపాట్లు. లేటెస్ట్ కాంట్రవర్సీ రాజధాని అమరావతి దేవతల రాజధాని కాదు, మరో విధమైన రాజధాని అంటూ రాయలేని భాషలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యానించడం, ఆ షోకి యాంకర్గా ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ దానిని వెంటనే ఆపకపోవడం ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు, కేసులకు కారణమైంది. ఇదంతా వైసీపీ అనుబంధ న్యూస్ ఛానల్గా పేరొందిన సాక్షిలో ప్రసారం కావడంతో టీడీపీ శ్రేణులు, మంత్రులు, నాయకులు వైసీపీపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుస కేసులు నమోదు చేయడంతో ఆల్రెడీ కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. మొదటి నుంచి 3 రాజధానుల వ్యవహారంతో అమరావతి రైతులు వర్సెస్ జగన్నట్టుగా రాజధాని ప్రాంతంలో పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం నెమ్మదిగా రాజధాని ప్రాంతంలో బలం పెంచుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. అలాంటి సమయంలో ఇలాంటి వివాదం ఖచ్చితంగా పార్టీకి తీవ్ర నష్టం చేసేదే. డిబేట్లో సదరు జర్నలిస్ట్ అలాంటి వ్యాఖ్యలు చేయగానే దానికి సరైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకుండా సమర్థించుకునే ప్రయత్నం చేశారు అని అటు ఛానల్ పైన, ఇటు ఆ జర్నలిస్టు పైన విరుచుకుపడుతున్నారు రాజధాని మహిళలు. మహిళా టీడీపీ నేతలు ఇందులోని రాజకీయ కోణం అందరికీ తెలిసిందే. కానీ ఆ వ్యాఖ్యలు ప్రసారం కాగానే జరగబోయే నష్టాన్ని అంచనా వేయడంలో వైసీపీ థింక్ ట్యాప్ ఖచ్చితంగా పొరపాటు చేసిందే అనేది అనలిస్టుల అభిప్రాయం. దీన్ని మరో వైసీపీ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ఇలా కేవలం వారం రోజుల వ్యవధిలోనే వైసీపీ చేసిన 3 వ్యూహాత్మక పొరపాట్లు టీడీపీకి ఆ విధంగా మారాయి అన్నది రాజకీయ పరిణామాలు గమనిస్తున్న వారి అభిప్రాయం. మొత్తం మీద వైసీపీ జరుగుతున్న పరిణామాలను ఎమోషన్తో కాకుండా ఎనలైజ్ చేసుకుని ముందుకు వెళితే పార్టీకి లాభపడుతుందని ఎక్కువ మంది చెబుతున్నమాట. సో మీరేమనుకుంటున్నారు ఈ పొరపాట్లపై? కామెంట్ చేయండి.